కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఆర్డర్ కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలని కామెంట్ చేసింది. ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుందని చెప్పింది. ఇక ఈ ఫార్ములా వ్యవహారంలో పరిధికి మించి హెచ్ఎండిఏ డబ్బు బదిలీ చేసిందన్న ఆరోపణలున్నాయని హైకోర్టు చెప్పింది. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని చెప్పింది. చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తేలాల్సి ఉందని తెలిపింది. ఇక ఆరోపణల మేరకు ఏసీబీ పలు సెక్షన్లలో కేసులు పెట్టిందని కోర్టు ప్రకటించింది. ఎఫ్ఐఆర్ కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లోనే వాడాలని చెప్పింది. ఇక దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వాడాలని చెప్పింది. ఏసీబీ ఆరోపణలపై మేము విచారణ చేయాలనుకోవట్లేదంది కోర్టు. ఇక మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన ఆయన తరఫు అడ్వకేట్స్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు సుందరం, అదేవిధంగా సిద్ధార్థ్ దవే వాళ్ళ వాదనలు కంప్లీట్గా అప్పటి అధికారులనే బాధ్యులుగా చూపిస్తూ ఉండేలాగా ఉన్నాయని చెప్పి అప్పుడే ఆరోపణలు వచ్చినాయి, అప్పుడే విమర్శలు కూర్చున్నాయి. దానికి కౌంటర్గా ఏసీబీ తరఫు అడ్వకేట్స్ కూడా కౌంటర్గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్డర్ కాపీలో కూడా వాటిని మెన్షన్ చేశారు. ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను కూడా ఆర్డర్ కాపీలో కోర్టు మెన్షన్ చేసింది. అయితే ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో ప్రజాధనానికి ట్రస్టీగా ఆ మంత్రి ఉండరు అనేటువంటి ఉండరు అనేటువంటి ఆ వ్యాఖ్యల్ని కేటీఆర్ తరఫు అడ్వకేట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఆర్గ్యుమెంట్స్ని తోసిపుచ్చింది హైకోర్టు. ఖచ్చితంగా ప్రజాధనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత సదరు ప్రజాప్రతినిధిపై ఉంటుంది కాబట్టి మంచి పాలన అందించడమే మంత్రికి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రస్టీలుగా ఉండరు అనేటువంటి కామెంట్ సరైనది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏదైతే సిద్ధార్థ్ దవే చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని తోసిపుచ్చినట్లుగా కూడా ఆర్డర్ కాపీలో మెన్షన్ చేశారు. చాలా సందర్భాల్లో క్వాష్ పిటిషన్కి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైనప్పటికీ కూడా క్వాష్ కోసం దాన్ని సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసి విచారణ సందర్భంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిసారి కోర్టులు కలగజేసుకొని ఆ విచారణ ఏజెన్సీని అడ్డుకునే ఈ ఎక్సైజ్ సరైనది కాదు అనేటువంటి ఒక్కొక్కసారి సరైనది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే అందులో గ్రీవియన్స్ ఉంది, ఆ తర్వాత ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారు, పవర్ని మిస్యూజ్ చేశారు అనేటువంటి బేసిక్ ప్రైమ్ ఆఫీసీ అందులో ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రతిసారి క్వాష్ పిటిషన్ని అలో చేసి విచారణ ఏజెన్సీకి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం ఇది సరైనది కాదు అనేటువంటి కామెంట్ని కూడా ఈ సందర్భంగా చెప్పింది. ఎఫ్ఐఆర్ని ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టివేయడం సబబు కాదనేటువంటి కామెంట్ని కూడా చేసింది. దాంట్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 409 ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి అందులో ఆ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్కి ఖచ్చితంగా దర్యాప్తు ఏజెన్సీ చేయాల్సినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి సిబ్బంది పైన ఉంది అనేటువంటి కామెంట్ని కూడా చేసింది. మరోవైపు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధులకు మించి డబ్బులను లావాదేవీలు చేసింది, చెల్లింపులు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఆర్డర్ రూపంలో, కామెంట్ రూపంలో అందులో మెన్షన్ చేశారు న్యాయమూర్తి. ఇక దాంతోపాటు ఎవరెవరు ఎగ్జాక్ట్ బెనిఫిషరీస్ ఉన్నారు, అంటే ఎవరికి ఈ నిధులన్నీ కూడా వెళ్ళాయి, వాళ్ళ పాత్ర నెగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో కోర్టు స్పష్టం చేసింది. సో ఇలాంటి సందర్భంలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే కోర్టు చెప్పింది. పలుమార్లు కేటీఆర్ మాట్లాడుతూ చెప్పారు, ఒకవేళ నిజంగానే నేను డబ్బులు పలానా కంపెనీకి పంపియండి అని చెప్పి ఓవరాల్గా చెప్పినప్పటికీ కూడా అది పూర్తి బాధ్యత ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులదే చూసుకోవాలి, 1-2 సార్లు వాళ్ళే చూసుకోవాలనేటువంటి విషయాన్ని అధికారులనే బాధ్యులుగా చేస్తూ చాలాసార్లు కామెంట్ చేశారు. ఈ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత చెల్లించామనేటువంటి కామెంట్ని ఒకసారి చేశారు. ఒకవేళ నిజంగా నేను చెల్లించమని చెప్తే ఆ బాధ్యత అంతా కూడా ఎవరికైతే నేను ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చానో వాళ్ళది మాత్రమే ఉంటుందనేటువంటి ఆ కామెంట్ చేసినప్పటికీ కూడా కోర్టు రికార్డుకు వచ్చేసరికి ఆ కామెంట్ అన్నింటినీ కూడా కోర్టు రికార్డుగా తోసిపుచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాధనానికి సంబంధించి ప్రజాప్రతినిధులు ట్రస్టీగా ఉండాల్సిందే, ప్రజల దండం కాపాడాల్సిందే అనేటువంటి కామెంట్ని స్పష్టం చేసింది హైకోర్టు. చాలా అంశాలను కూడా ఇందులో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే న్యాయవాది చేశారు. ఆర్డర్ కాపీలో ప్రభుత్వ ఆస్తులను ఖచ్చితంగా ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఉంటారో
వాళ్ళు కంపల్సరిగా కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుందనేటువంటి విషయాలను అయితే చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా దీనిపైన ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కేటీఆర్ తరఫు లీగల్ టీము వాటిని కొట్టిపారేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆన్ రికార్డ్గా కోర్టే జడ్జిమెంట్ రూపంలో చాలా అంశాలను పొందుపరిచారు. ఎందుకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలని చెప్పి మేము ఆర్డర్ ఇస్తున్నాము, ఎంతవరకు ఇందులో నిధుల దుర్వినియోగంకి పాల్పడ్డారు, ఎవరి బాధ్యత ఎంత ఉంది అనేటువంటిది నిగ్గు తేల్చాలి. ఇది ప్యూర్లీ ప్రజాధనానికి సంబంధించినటువంటి అంశమే కాబట్టి ప్రజలకు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన ఉంటుంది కాబట్టి సో దానిపైనే చాలా విషయాలను బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా కోర్టు ఒక రకంగా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన చాలా ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ వేరే ఆస్పిరేషన్ వ్యక్తం చేస్తున్నారు, వేరే పర్సెప్షన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కోర్టు కేసులో నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఏసీబీ నోటీసు సర్వ్ చేసినటువంటి సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసు సర్వ్ చేసినటువంటి సందర్భంలోనే ఆయన మీడియాతో మాట్లాడము, బరాబర్ డబ్బులు ఇస్తామని చెప్పడము, ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందనేటువంటి కామెంట్ను కూడా ఆయన చెప్పారు. ఆయనకు కొనసాగింపుగా ఆయన తరఫు వాదించడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఆ సందర్భంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్సే దానికి పూర్తి బాధ్యత వహించాల్సిందే అన్నట్టుగా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టులో జరిగాయి. కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి ఈ కేసుకు సంబంధించి.